వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కర్ణాకర్ గారు. నమస్తే అండి. కొన్ని టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ముందుగా ఫస్ట్ టాపిక్లో ఈ మార్వాడిస్ గో బ్యాక్ మీరు విన్నారు. చాలా వైరల్ అయినాయి, అంత రచ్చరచ్చ చేశారు. తర్వాత అది ఎక్కడికి మారిపోయింది అంటే వాళ్ళొక కాజు వాళ్ళు ఏదన్నా అక్రమంగానో లేకపోతే వ్యాపార పరంగా ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎత్తి చూపిస్తారనుకుంటే అది మతపరంగా డైవర్ట్ అయింది. అయిపోయి ఇప్పుడు రోహింగ్యాలు గో బ్యాక్ అనే దానికి వెళ్ళిపోయింది. ఈ మార్వాడీస్ మీద ఏదైతే వ్యతిరేకత మొదలయ్యి మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి వీళ్ళు ఎత్తుకున్నారో కొంతమంది, దీనికి కౌంటర్గా అసలు గో బ్యాక్ అనాల్సింది ఎవరిని? ఈ రోహింగ్యాస్ అక్రమ వలసదారులు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్న రీజన్ కూడా ఏంటి? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క వృత్తులని వాళ్ళు లాగేసుకుంటున్నారు, వీళ్ళ వ్యాపారాలని వాళ్ళు దెబ్బతీస్తున్నారు అని చెప్పి. ఎవరు? మార్వాడీస్. మరి ఆ విధంగా చూస్తే అన్ని రకాల కుల వృత్తుల్లోకి ఈ రోహింగ్యాస్ దూరిపోయారు. ఇప్పుడు మంగళ షాపుల్లో తీసుకోండి, లేకపోతే బట్టలు ఇస్త్రీ చేసే వృత్తి తీసుకోండి, రకరకాల చేతి వృత్తులన్నింటిలోకి వాళ్ళు వచ్చేసారు. ఆ విధంగా చూసినప్పుడు ఎక్కువ కబ్జా చేసింది ఈ రోహింగ్యా ముస్లిమ్స్, అక్రమ వలసదారులు కదా. అంటే ప్రధాన సమస్య వాళ్ళని టార్గెట్ చేయకుండా భారతీయులైనటువంటి మన భారతీయులే కదా వీళ్ళు మార్వాడీస్ అంటే, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇందులో కుట్ర ఉంది, హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని చెప్పి కొంతమంది విశ్లేషణ చేశారు, వీళ్ళకి మద్దతుగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మార్వాడీస్ని గో బ్యాక్ అనేటటువంటి రైట్స్ ఎవరికీ లేవు. ఎందుకంటే భారతదేశంలో పౌరులందరూ సమానమే అని చెప్పి చట్టం చెప్తుంది. భారతదేశంలో పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కుని, ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కుని కలిగి ఉన్నారు. మరి కొంతమంది దీన్ని మార్వాడీస్ గోబ్యాక్ లేకపోతే ఇంకొక వర్గం గోబ్యాక్ అనటం అంటే అది రాజ్యాంగాన్ని ధిక్కరించడం, చట్టాన్ని వ్యతిరేకించడమే కదా. కనుక దీంట్లో అంతర్గతంగా ఏమైనా కుట్రలు ఉన్నాయా? ఇప్పుడు కొంతమంది విశ్లేషణకారులు చెప్తున్నట్లుగా హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ముఖ్యంగా మార్వాడీస్ అనేవాళ్ళు గోసేవ ఎక్కువ చేస్తూ ఉంటారు. గోశాలకు ప్రధానంగా వాళ్ళే ఎక్కువ ఆర్థికపరమైన బాధ్యతలు తీసుకుంటారు, స్వయంగా వాళ్ళే నిర్వర్తిస్తూ ఉంటారు కూడా. అంటే హిందూ సమాజంలో ఈ మార్వాడీస్ అనేటువంటి ఒక వర్గం ఒక భక్తి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక కీలకమైన వర్గంగా ఉంది. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది హిందుత్వం మీద ఏమైనా జరుగుతున్న కుట్ర అనే యాంగిల్లో ఆలోచిస్తారు సహజంగా. మరి ఖచ్చితంగా మార్వాడీస్ వల్ల ఏదో క్రైమ్స్ జరుగుతున్నాయి, వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తే ఏదో కొంతమంది బాగుపడిపోతారు, వెళ్ళకపోతే నష్టాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్న దేనికి కూడా ఒక రీజనబుల్ లాజిక్స్ అనేవి కూడా కనపడట్లా. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఈయన పేరేంటి, బైరి నరేష్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ఈయనకి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి ఏదన్నా ఒక రౌండ్ పడతా ఉండాలన్నమాట. లేకపోతే మరి ఆయన తిమ్మిరిగా ఉంటుందో ఏమో మరి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేవా? వాళ్ళకి నైతికంగా చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? అవి మాట్లాడాలి. ఇందులో ఆడబిడ్డలను తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి అంటే ఒక రకంగా ఇది బ్లాక్మెయిల్ కదా, బెదిరింపు ధోరణి కదా. మీ ఆడబిడ్డలను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే మీరు ఇక్కడ బ్రతకగలుగుతారు, చేయట్లేదంటే వాళ్ళ మీద అటాక్ చేయండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నాడా? ఇది ఖచ్చితంగా ఖండించడం కాదు, తీవ్రంగా ఆక్షేపించాల్సిన విషయం బైరి నరేష్ మాట్లాడింది. అయితే అలా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. మెయిన్గా ఈ రోహింగ్యాస్ మీద వ్యతిరేకత అంటే అనుకున్నంత కావలసినంతగా రాలేదు అసలు. ఇంకా చెప్పాలంటే ఈ రోహింగ్యాస్ మీద, అక్రమ వలసదారుల మీద ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. మనకి రీసెంట్గా ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి కూడా మాట్లాడారు, మన మోహన్ భగవత్ గారు కూడా దీని మీద మాట్లాడారు. అక్రమ చొరబాట్లను నిషేధించండి, అలాగే బలవంతపు మత మార్పిడి అనే పదం వాడారు. నేనేమంటాను, ప్రలోభ పెట్టి మత మార్పిళ్ళు. బలవంతంగా ఎవరు పేక మీద కత్తి పెట్టి గన్ను పెట్టి మత మార్పిడి చేయరు, ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తారు. ఆ మత మార్పిడిని అడ్డుకోండి అని చెప్పి మోహన్ భాగవత్ గారు కూడా రీసెంట్గా మాట్లాడారు. కాబట్టి అసలు ఉద్యమం జరగాల్సింది ఈ అక్రమ వలసదారుల మీద. ఇప్పుడు అలా అనుకుంటే మన తెలంగాణ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేదా? గుజరాత్లో, రాజస్థాన్లో ఉపాధి పొందేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. మరి అక్కడ వాళ్ళందరినీ వాళ్ళు తరిమేయాలి, ఇక్కడ వాళ్ళందరినీ మనం తరిమేయాలి. చివరికి ఏమైంది ఇదంతా? అంటే ఇదంతా కూడా విభజనవాదం.
ఈ దేశానికి ఒక ప్రమాదం అయితే పొంచి ఉందండి ఎప్పటికైనా. ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విడగొట్టేటటువంటి కుట్రదారులు కొంతమంది ఉన్నారు. దీనికి వాళ్ళు ఎప్పుడెప్పుడు అవకాశం సందు దొరుకుతుందా అని వెయిట్ చేస్తా ఉంటారు. గుంట నక్కల్లాగా, గొతికాడ నక్కల్లాగా చూస్తా ఉంటారు. ఇప్పుడు ఓపెన్‌గా ఇది మాట్లాడేంత దమ్ము లేదు. మాట్లాడితే తంతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కాస్త దేశభక్తి ఆ తరంగాలు కొద్దిగా జనంలో ఎక్కువున్నాయి. మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. కాకపోతే దీన్ని రకరకాలుగా తీసుకొచ్చే ప్రయత్నాలైతే చేస్తాడు. ఉత్తరాది నాయకులకి దక్షిణాది భారతదేశం మీద ప్రేమ ఎందుకుంటుంది? కాబట్టి మనం దీన్ని సెపరేట్ చేసుకుంటేనే మనం దీన్ని డెవలప్ చేసుకోగలం అని రకరకాలుగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో మత మార్పిడి ముఠాల కుట్ర కూడా ఉంటుంది. హ్మ్. ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా గనక విడిపోతే ఒక ముక్కని, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేయడం చాలా ఈజీ. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభావం కాస్త ఎక్కువ ఉంటది కదా! కేరళలో తీసుకోండి, తమిళనాడులో కూడా బానే ఉంటుంది. ఆంధ్రాలో ఇప్పుడు బీభత్సంగా వాళ్ళ కార్యకలాపాలు నడుస్తా ఉన్నాయి. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు దీన్ని గనక విడగొట్టగలిగితే ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా, ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే ఫార్మ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా ఈ మత మార్పిడి ముఠాలకు ఉంటుంది. కాబట్టి ఈ కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అంటే మీరు భారతదేశంలో ఎక్కడ హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నా, విభజనవాదం తీసుకొచ్చినా అందులో ఖచ్చితంగా మత మార్పిడి ముఠాలుంటాయి. ఇందులో నాకేంటి అని వస్తారాళ్ళు. వాళ్ళ ఎజెండా వాళ్ళకుంటది. లేకపోతే మనోళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎవరైతే మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి అంటున్నారో వీళ్ళే గతంలో ఈ స్లోగన్స్ చేస్తున్న వీళ్ళే కోమట్ల వాళ్ళని సామాజిక స్మగ్లర్లు అవును. అన్న కంచె ఐలయ్య వాదాన్ని ఎత్తుకున్నారు వాళ్ళు. మరి ఆ విధంగా కోమట్లని టార్గెట్ చేశారు. ఇప్పుడు మార్వాడీస్‌ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం ద్వారా విభజనవాదాన్ని తీసుకొచ్చి హిందూ సమాజాన్ని వీక్ చేసేటటువంటి ప్రయత్నాలు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. దీన్ని గనక తెలిసి తెలియక కొంతమంది న్యూట్రల్‌గా ఉండి ప్రాంతీయవాదంతోనో, ఇంకో భావంతోనో ప్రోత్సహిస్తే చివరికి అది మళ్ళీ మన మెడకే చుట్టుకుంటది అనేది అందరూ విజ్ఞులందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇప్పుడు అక్కడ బైర్ నరేష్ ఇంకోటి కూడా అన్నాడు. ముస్లిమ్స్ ఎంత చక్కగా వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, బావమరుదుల్లా కలిసిపోయారు అన్నాడు. అంటే ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు కదా! ఆ. లవ్ జిహాదుల పేరుతో. హ్మ్. అది ఆయన దృష్టిలో వాళ్ళు మర్యాద పురుషోత్తముల్లా కనబడుతున్నారు. ఇప్పుడు వీడి ఇంట్లో గనక ఆడపిల్లలుంటే, ఆ ఆడపిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోయి లవ్ జిహాద్ చేసి, మరి సూట్ కేస్‌లోనో, ఫ్రిడ్జ్‌లోనో పెట్టేస్తే అప్పుడు ఆ బాధ ఏంటో వీడికి తెలిసిద్ది. మరి వీడికి తెలీదింకా. అర్థం కావట్లేదు వీడికి. ఇప్పుడు సత్సంబంధాలు వాళ్ళకి, మనకి అంత బాగా ఉంటే, ఒక ముస్లిం ఆడపిల్లని హిందూ అబ్బాయి లవ్ చేశాడనుకోండి, వాడిని యాక్సెప్ట్ చేస్తారా అసలు? అవును. ఇప్పుడు బైర్ నరేష్ దగ్గరుండి పెళ్లి చేయగలడా? మీరు ముస్లిం ఆడపిల్లని హిందూ అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోండి. బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళని ఒప్పించే బాధ్యత నాదని చెప్పి బైర్ నరేష్ ఏమన్నా బాధ్యత తీసుకుంటాడా? ఎందుకు రీసెంట్‌గా కీర్తి అనే అమ్మాయి ఇష్యూ బయటకొచ్చిందిగా. హ్మ్. అది పాకిస్తాన్, ఏకంగా పాకిస్తాన్ అబ్బాయి. హ్మ్. ఇక్కడ అవును. తను పెళ్లి చేసుకున్నది మీరు వినే ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలు హిందూ అమ్మాయిలు చేసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కాదు, ప్రోత్సహిస్తారు. వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. కానీ ఆడపిల్లలు మాత్రం ఇటు ఇవ్వకూడదు, ఇటు రాకూడదు. వాళ్ళు కరాఖండిగా అమలు చేస్తున్నారు దాన్ని. ఎక్కడున్నాయి వాళ్ళలో సత్సంబంధాలు వీడు చెప్తున్నట్లుగా? ఇప్పుడు హ్మ్. ఇచ్చిపుచ్చుకోవడం ఉంటే ఒకవేళ అటు ఆడపిల్లని ఇటు, ఇటు ఆడపిల్లని అటు ఇచ్చుకుంటే పర్వాలేదు. అనుకుందాం ఒకవేళ. కానీ వాళ్ళ ఆడపిల్లలు మాత్రం ముట్టుకోవడానికి లేదు. ఎవరైనా ప్రేమించినా, పెళ్లి చేసినా వాడు అయితే ఈడన్న పోతాడు, లేకపోతే ఆ పిల్లన్న పోద్ది. మరెందుకు ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు? అదే ఒళ్ళు బొలుపు మాటలు ఇవన్నీను. హ్మ్. ఒక రౌండ్ పడి సంవత్సరం, 2 సంవత్సరాలు అయినట్టుంది కదా! మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి ఆయన. రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిద్ది ఓ సంవత్సరం. బిఆర్ నాయుడు గారు స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే ఎస్సీ, ఎస్టీ కాలనీస్‌లోనే ఎక్కువగా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి. అవి అరికట్టాలంటే అక్కడ దేవాలయాలు నిర్మాణం జరగాలని చెప్పేసి ఆల్రెడీ 350 పైగా దేవాలయాలు నిర్మాణం జరిగినట్టున్నాయి. హ్మ్. 500 నుంచి 1000 టార్గెట్ అన్నట్టుగా చెప్తున్నారు. హ్మ్. ఒకవేళ ఈ నిర్మాణం జరిగితే మత మార్పిడులు ఆగుతాయండి? ఆగే అవకాశం ఉంటదంటారా? ఆగే అవకాశం ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా పూర్తిగా 100% ఇంకా ఫుల్ స్టాప్ పడిపోతుంది అని చెప్పలేం గానీ, హ్మ్. ప్రధానంగా హిందుత్వానికి సమస్య ఏంటి అనంటే, అన్ని వర్గాల వారికి భగవంతుడు సౌలభ్యంగా అందుబాటులో లేడు అనేది ఒక సమస్య. అంటే ఇప్పుడు కొంతమంది ఆర్థిక భారం వల్లో, ఇంకొక సమస్యల వల్ల, ఇంకో సమస్యల వల్లో తిరుమల లాంటి దేవస్థానాలకు వెళ్ళి అక్కడ 1, 2 రోజులు వసతి ఉండి, దర్శనం చేసుకోవటం అంటే ఆ 2, 3 రోజులు ప్రయాణం ఖర్చులు, వీళ్ళు పని చేసుకునే ఉపాధి కోల్పోవటం గానీ, ఈ ఆర్థిక భారం దృష్ట్యా కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. కానీ
తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఆరాటం లేకపోతే ఆ తపన అందరికీ ఉంటుంది కాబట్టి Hmm. ఆ స్వామివారినే ప్రజల వద్దకు తీసుకొచ్చారనుకోండి, ఆ దేవస్థానం నిర్మాణం జరిగిందనుకోండి, అప్పుడు భగవంతుడితో ఒక మంచి సంబంధాలు అనేవి భక్తులకి ఏర్పడతాయి. ఇంకొకటి ప్రధానంగా అసలు ఈ పాషాణ మతాలు చూస్తే హిందుత్వం గురించి ప్రధానంగా వాళ్ళు మాట్లాడే అంశం ఏంటి? విగ్రహారాధన, వాళ్ళ వాళ్ళ ఎజెండా అంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది చూడండి. ఉమ్, ఎందుకంటే భగవంతుడు విగ్రహమూర్తి, అర్చామూర్తి రూపంలో భక్తులకు అందుబాటులో ఉంటే ఆ కనెక్షన్ అనేది చాలా బలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఏడుపంతా దాని మీదే ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా దానివల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇది బిఆర్ నాయుడు ఏదైతే చెప్పారో ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి నిజంగా. అంటే ఒక మత మార్పిడి ఎజెండా, ఆ కుట్రలని ఆయన బహిర్గతంగా మాట్లాడడం, ఓపెన్‌గా ఒక చైర్మన్ హోదాలో ఉండి మాట్లాడడం అనేది, అంటే వాళ్ళకున్నటువంటి ఆలోచన వ్యూ ఎలా ఉంది? వాళ్ళు పనిచేయాల్సినటువంటి మార్గం ఏంటి అనేది చాలా క్లారిటీగా ఉన్నారు అనేది అర్థమవుతుంది మనకిక్కడ. ఇప్పుడు చాలామంది సమస్యని గుర్తించరు. ఫస్ట్ సమస్య అది. అసలు సమస్యని ఐడెంటిఫై చేయకుండా ఏమన్నా అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం, అన్ని మతాలు ఒకటే, బాతకాని కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. కానీ సమాజం అట్లా లేదు. అన్నదమ్ముల్లాగా ఎవరు అట్లా వాళ్ళు వాళ్ళు లేరు అసలు ఫస్టు. హిందుత్వాన్ని లేకుండా చేయాలని వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడే ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందరూ బాగానే ఉన్నారు, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలాంటి ఊకదప్పుడు మాటలు చెప్పేసి కొంతమంది చేతులు దులుపుకొని బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. కానీ బిఆర్ నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చైర్మన్ హోదాలో ఉండి మాట్లాడారో వాళ్ళకి సమస్య మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉంది. కాస్త పరిశోధన చేశారు. దానికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఆలోచించారు. ఇప్పుడు మాకులాగా వాళ్ళు పని చేయలేకపోవచ్చు. అంటే మేము వెళ్తున్న మార్గంలో డైరెక్ట్‌గా ఒక మతంలో ఉన్న లోపాలని, పాస్టర్లు చేసిన దుర్మార్గాల్ని ఇలాంటివి మేమైతే ఎత్తి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు టీటీడీ అలాంటి వర్క్ చేయలేదు కదా! టీటీడీ చేసే వర్క్ ఏంటి? భగవంతుడిని భక్తులకి దగ్గర చేయటం. భక్తులకి భగవంతుడిని అందుబాటులో తీసుకురావడం. కాబట్టి ఈ పరిష్కార మార్గాన్ని వాళ్ళు తీసుకోవటం అనేది మంచి అభినందనీయమైనటువంటి విషయం. కానీ ఇక్కడ కన్నాగారు ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ కాలనీలో అని అంటున్నారు. అది కాదు కదా! ఇప్పుడు అక్కడనేది కాదు. మెయిన్ టార్గెట్ ఇక్కడ ఓసీల్లో కావచ్చు, బీసీల్లో ఇక్కడే ఎక్కువ జరుగుతుందనేదే కదా! ఇప్పుడు ఎస్సీ వర్గాల్లో మత మార్పిళ్ళు అనేది అది ఆల్మోస్ట్ ఒక పీక్స్ స్టేజ్‌లోకి అయిపోయింది. అయిపోయింది కదా! అంటే ఇప్పుడు కొత్తగా ఉధృతంగా జరిగేదేం లేదు. కరెక్ట్. ఒక 5, 10% మిగిలి ఉన్నారేమో. 5, 10% ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు. ఆ. కొంచెం క్రమక్రమంగా వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితిని గనక మనం చూస్తే ఓన్లీ ఎస్సీస్, ఓన్లీ ఎస్టీలు అట్లా విడదీసి చూడటానికి లేదు. కరెక్ట్. అన్ని కులాల వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ. ఓసీ అగ్ర కులాలు అని పిలువబడుతున్న వాళ్ళని ఇంకెక్కువ టార్గెట్ ఎక్కువ చేస్తున్నారు. టార్గెట్. కరెక్ట్. ఎందుకంటే వీళ్ళని చూపించి ఇదిగో ఒక అగ్రకులపు వాళ్ళే మతం మారిపోతున్నారు, బ్రాహ్మణులే మారిపోయారు, రాజులు మారిపోయారు, కాపులు మారిపోయారు, రెడ్లు, కమ్మోళ్ళు మారిపోతున్నారు అని చెప్పి వీళ్ళని చూపించి ఇంకా వేరే వర్గాలను కూడా ఎక్కువ ప్రభావితం చేయొచ్చు అవును. అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాకపోతే ముందు నుంచి ఉన్నటువంటి ఒక భావన ఏంటి? ఎస్సీలను ఎక్కువ మత మార్పిడి చేసేసారు, ఎస్సీలు ఎక్కువ మంది మత మార్పిడి అయిపోతున్నారు. నిజంగా మత మార్పిడి అయిపోయారు చాలామంది. కాకపోతే అక్కడ కూడా దేవాలయాల నిర్మాణం జరగటం వల్ల వెళ్ళిన వాళ్ళు వెనకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే హిందూ డిఎన్ఏ అనేది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఉంటుంది, సహజంగా ఉంటుంది. అది భగవంతుని మన కళ్ళ ముందు చూసినప్పుడు ఆటోమేటిక్‌గా అది ఏమన్నా మేల్కొనొచ్చు. ఇప్పుడు మనకి అదేలెండి. హిందుత్వానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అనంటే దేవాలయ వ్యవస్థ, గ్రామ దేవతలు, మన పండగలు, అంటే సామూహికంగా మనమందరం కలిసి చేసుకునే ఉత్సవాలు, ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా హిందుత్వానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఇదంతా. ఎప్పుడైతే దేవాలయము మనం సామూహికంగా కలిపి జరుపుకునే ఉత్సవాలు ఇవన్నీ లేకుండా పోతాయో ఆటోమేటిక్‌గా హిందుత్వానికి ఆ వర్గాలు దూరం అయిపోతాయి. కాబట్టి ఒక దేవాలయం కేంద్రంగా ఈ ట్రెడిషన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అప్పుడు అటు పోయిన వాళ్ళు కూడా వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్సీ వర్గాల్లో ఉండకూడదు, అవసరం లేదని మనం చెప్పడానికి లేదు. అక్కడ కూడా అవసరమే. కాకపోతే అన్ని వర్గాల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎస్సీ వర్గాల్లో దేవాలయాలని నిర్మాణం చేయటం అని ఒక లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు. అలాగే వేరే వర్గాల్లో కూడా మనం భగవంతుడిని అందరికీ అందుబాటులోకి తేవటానికి, లేకపోతే ధార్మిక మార్గాన్ని మనం వ్యాప్తి చేయడానికి ఎలాంటి విధానంలో పనిచేయాలి అనేది కూడా టీటీడీ ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ చెన్నై గవర్నమెంట్ పైన అదే డిఎంకే గవర్నమెంట్‌కి ఒక రకంగా హైకోర్టు జలకిచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఏవైతే ఆలయాలకు సంబంధించిన డబ్బుందో అది మీరు వాడటానికి వీల్లేదు అని చెప్పేసి. సో మీరేమంటారు ఆర్డర్ పైన? ఇప్పుడు ఈ స్టాలిన్ సుపుత్రుడు సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్లు ఇస్తాడు.
మళ్ళీ సనాతన ధర్మం మీద వచ్చేటటువంటి ధార్మిక ఆదాయం ఏదైతే ఉందో దాన్ని జేబులో పాకెట్ మనీ లాగా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా వాడేసుకోవాలనుకుంటాడు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అది. మళ్ళీ వాళ్ళ అమ్మగారేమో దేవాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంటది ఆవిడ. కాబట్టి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా. ఓ పక్క హిందుత్వాన్ని లేకుండా చేయాలి, హిందుత్వం ఉండకూడదు అని మాట్లాడుతూనే, మళ్ళీ హిందుత్వం మీద వచ్చే ఆదాయంతో మనం పార్టీని నడిపించుకోవాలి, ప్రభుత్వం నడిపించుకోవాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అసలు ఈ దుర్మార్గపు విధానాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మనం ముందు నుంచి అనుకుంటుంది వేరే మతాల్లో వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం మానిటరింగ్ చేయట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ లెక్కలు చెప్పట్లేదు. సరే, ఇది హిందూ దేశం కాబట్టి హిందూ దేవాలయాల మీదే దేవాదాయ శాఖ అనేది పెట్టారనుకుందాం. కానీ ఏ మార్గంలో ఆ ఆదాయం వస్తుందో, అంటే హిందూ ధర్మం బలంగా ఉంటే ఒక ఆదాయం అనేది ఏర్పడుతుంది దేవాలయాల్లో. కాబట్టి ఆ ధర్మాన్ని బ్రతికించాల్సిన అవసరం, దాన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంటుంది కదా. అంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి రిసోర్సెస్‌ని ఉపయోగించే మళ్ళీ దాన్ని వినియోగించండి. ఇప్పుడు దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం అజమాయిషీలోకి తీసుకుంటుంది. మంచిదే. నో ప్రాబ్లమ్. అభ్యంతరం లేదు. కానీ అందులో కనీసం 90% ధార్మిక భక్తి మార్గాలని సమాజంలో వ్యాప్తి చేయడానికి, హిందూ ధర్మాన్ని బ్రతికించడానికి, లేకపోతే హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ చేరువ చేయడానికి వినియోగించాలి. ఇది ఒక చట్టం చేయాలి. మిగిలిన 10% దేవాలయాల రక్షణ కల్పించడానికి, ఇలా ఇప్పుడు సెక్యూరిటీ గాని ఇవన్నీ అవసరాలు ఉంటాయి కదా మేనేజ్మెంట్‌కి సంబంధించి. ఆ ఖర్చులకు వాడుకోవచ్చు. కానీ 90% ఈ విధంగా వినియోగించాలి అనే ఒక చట్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసలు మా హిందూ ఆర్గనైజేషన్ సంస్థలు ఇవన్నీ కూడా కోరుకునేది ఏంటి అంటే, దేవాదాయ శాఖ నుండి దేవాలయాన్ని విడిపించండి అని చెప్పి. కాకపోతే ఇప్పటికిప్పుడు విడిపించేసి మళ్ళీ ఎవరి మేనేజ్మెంట్‌లోకి తీసుకోవాలి అదొక సమస్య ఉంటుంది. దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఒక క్లియర్ కట్‌గా ఒక పరిష్కారం వచ్చింది అప్పటి వరకి కూడా ప్రభుత్వం ఇది ఒక చట్టం, ఒక రూల్ పాస్ చేస్తే దేశవ్యాప్తంగా, ఇప్పుడు వాళ్ళ ఆస్తికులా, నాస్తికులా అనే ఆ విధానంలో కాకుండా ఒక చట్టం చేసేసారనుకోండి, దేవాలయాల మీద వచ్చే ఆదాయం ఈ విధంగా వినియోగించాలి. ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. వాడు ఆస్తికుడైనా, నాస్తికుడైనా. ఇప్పుడు అదే దాన్ని ఓపెన్‌గా ఉంచేసారనుకోండి, వచ్చిన వాళ్ళు కాస్త హిందూ ధర్మం మీద నిష్ట ఉన్నోళ్ళైతేనేమో ధర్మానికి వినియోగిస్తారు కొంత భాగం. లేదంటే వాడు నాస్తికుడు, లేకపోతే హిందూ ధర్మానికి వ్యతిరేక అయితే ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి వినియోగిస్తారు దాన్ని. కానీ మీరన్నారు, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనే దాన్ని క్వశ్చన్ అన్నారు కదా, వంశపారంపర్యం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారిది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళ వంశపారంపర్యంగా గుడికి సంబంధించిందో లేకపోతే ఇంకా అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనం బేస్ చేసుకోలేమా? ఆ వంశస్థులే దాన్ని కాపాడుకోలేరా? అంటే అన్ని చోట్ల అలాంటి వ్యవస్థలు లేవండి. అన్ని చోట్ల లేవు. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మవారి ఆలయం ఉంది. అక్కడ వంశపారంపర్యంగా అర్చకులు ఉంటే ఉండవచ్చు. కానీ మేనేజ్మెంట్ ఎవరి చేతిలోకి వెళ్ళాలి అన్న దగ్గర కాంపిటీషన్ వస్తుంది. ఓకే. ఆటోమేటిక్గా ప్రముఖ దేవాలయాల దగ్గర మాకు హక్కులున్నాయి. కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సాంప్రదాయాలు ఉన్నాయి. తర్వాత స్మార్తము, శాక్తేయము, అమ్మవారి ఆలయాలు అయితే శాక్తేయులు, స్మార్తులు ఉన్నారు, శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉంది. కాబట్టి ఏ వర్గాలకి ఏ ఆలయాలు చెందుతాయి అనేది ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత మనం అది చేసుకుంటే బాగుంటుందని ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. ఇది ధర్మస్థల కేసులో ఈ ట్విస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటండి? ఇది ముందు నుంచి అందరూ అనుమానం వ్యక్తం చేసిందే, ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే చిన్న కామన్ సెన్స్ ఏంటి, కొన్ని వందల మంది ఆడవాళ్ళు లేకుండా పోతే ఇప్పుడు దాకా ఎవరు కంప్లైంట్ చేయకుండా ఎందుకుంటారు అసలు? ఎంత గందరగోళం అయిపోద్ది ఒక పబ్లిక్ ప్లేస్లో. అందుట్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎంత విరివిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఎప్పుడో పాత కేసులను కూడా తవ్వితేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇప్పుడు వెళ్ళి ఆడపిల్లలు మాయమైపోతున్నారు, బలవంతంగా నోళ్ళు నొక్కేస్తున్నారు అంటే ఎంత అల్లరి అవుతుంది, ఎంత గందరగోళం అవుతుంది. మరి ఎలాంటి అలిజడి కూడా లేకుండా ఇన్ని వందల మంది ఆడపిల్లలు మాయం చేయగలిగారా అనేది ముందు నుంచి అందరూ ఈ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అదే నిజమైంది ఇప్పుడు. అంటే వీళ్ళకి కొన్ని ప్రాజెక్టులు ఉంటాయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న హిందుత్వానికి బలం ఏంటంటే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు. ఒక్కొక్క ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఏ విధంగా దెబ్బతీయొచ్చు. ఇక్కడ ఒక వదంతులు వ్యాప్తి చేసేసి అక్కడికి వెళ్తే ఆడపిల్లలు మాయమైపోతున్నారంటే ఇంకెవరు భక్తులు అక్కడికి వెళ్ళకుండా ఉంటారు. అదేలేండి, అరుణాచలంలో ఒకళ్ళని హత్య చేశారు. ఏది 500 రూపీస్ అని తెలుగు ఇట్లాంటి అంతేనా? ఆ టైప్ అంటే అది కుట్ర అని మనం నిర్ధారించలేం. బహుశా అక్కడ సైకోగాళ్ళు కూడా ఉండొచ్చులేండి. అంటే అరుణాచలంలో జరిగిన హత్యని మనం అట్లా చెప్పలేము. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా కుట్ర అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని
ఒక మార్గంలో కాదు, అనేక రకాలుగా ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి భక్తులని వాళ్ళని డైవర్ట్ చేయడానికి కొన్ని మత ప్రచార శక్తులు ఆలయ వ్యవస్థలోకి జొరబడతాయి. ఆ భక్తుల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొకసారి ఈ క్షేత్రానికి రాకూడదురా బాబు అనేటువంటి భావన కూడా కొంతమంది అక్కడ కల్పిస్తారు. ఇవన్నీ మేము కొన్ని దేవాలయాల్లో ఫేస్ చేసాం. ఆహ్, మనం పేరు చెప్తే ఒక దేవాలయానికి వెళ్ళాం నార్త్‌లో. అక్కడ ఎంత దోపిడీ వ్యవస్థ ఉంది. అంటే మాకేం డౌట్ వచ్చిందంటే ఇక్కడ వీళ్ళెవరో కూడా హిందువులు కాదు అసలు వీళ్ళు. ఓకే. వేరే మతస్థుడు అయితే తప్ప హిందువుల మీద ఎంత దురాగతంగా, ఎంత దోపిడీ చేయలేడు వీడు. బలవంతం పెట్టి బ్లాక్‌మెయిల్ చేసి వసూలు చేస్తున్నారు లోపలికెళ్ళిందని వాళ్ళ భక్తుల దగ్గర. అంటే మళ్ళీ ఆ టెంపుల్‌కి వెళ్ళినోడు మళ్ళీ ఇంక అక్కడికి రాడిక. అది ఖచ్చితంగా వేరే మతస్థులని మాకు డౌట్ వచ్చింది. నేను లలిత గారు ఇద్దరం వెళ్ళాం. ఈ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కొన్ని శక్తులు ఉంటాయి ఖచ్చితంగా. ఆ పవిత్రతను దెబ్బతీయడానికి. ఈ ధర్మస్థల విషయంలో అది ఖచ్చితంగా రుజువయింది ఇప్పుడు. అయితే వీళ్ళు మరీ డబ్బుగా అమ్ముడుపోయే మనస్తత్వం ఉన్నోళ్ళు హిందువుల్లో కూడా ఉంటారు. హిందువులందరూ శుద్ధపూస మనం చెప్పలేం. కానీ కొంతలో కొంత వాళ్ళ పని ఎక్కడ సులువవుతుందంటే వేరే మతస్థులైతే వీడికి విశ్వాసం ఉండదు కాబట్టి ఇప్పుడు ఎంత డబ్బుకి అమ్ముడుపోయే మనస్తత్వం ఉన్నా కూడా వాళ్ళలో ఏదో ఒక మూల అపరాధ భావన ఉంటుంది హిందువుల్లో. దేవుడి విషయంలో అంత దుర్మార్గం చేయలేరు. వేరే మతస్థులు చేయగలరు అట్లాగా. ఇప్పుడు రామతీర్థంలో రాముల వారి విగ్రహం శిరస్సు ఖండించడం అంటే ఒక హిందువు చేయగలరా చూస్తా వాడు ముందు కోట్లు దారిపోసినా చేయలేడు. ఇలాంటివి వాళ్ళు పాషాణ మతస్థులే చేయగలరు. వాళ్ళకు ఆ భావజాలం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరిపోస్తారు కాబట్టి. ఇంకా వాడు ఇదొక దైవ ఏమంటారు దైవోపచారం అని కూడా ఫీల్ అవ్వచ్చు వాడు. ఇదంతా ఈ సాతాను ప్రదేశాలను మనం దెబ్బతీసేస్తే వాళ్ళ దేవుడికి ఇష్టం అని చెప్పి కూడా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. ఇప్పుడు మనుషులు చంపి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కదండి. మనుషులను టార్గెట్ చేయడం ఎలాగో దేవాలయాలను టార్గెట్ చేయడం కూడా వాళ్ళ దృష్టిలో అది ఒక పవిత్రమైన యుద్ధం అది. దీన్ని మనం అంటే హిందువులు ఈ కుట్రలని కాస్త పరిశోధించి అర్థం చేసుకునే స్థాయికి రావాలి కనీసం. దాని మీద రియాక్ట్ అవ్వటం అనేది నెక్స్ట్ స్టెప్లో జరిగిద్ది అది. ఫస్ట్ దీన్ని ఆ సమస్యల్ని కుట్రలను అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అనేది అర్థం కావాలి. సో ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో పెద్ద వివాదమే. ఎందుకంటే అసలు ఆ విగ్రహం పెట్టడానికి వీల్లేదు ఆ ఆకారంలో. ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకోండి. శ్రీకృష్ణుని రూపంలో ఎందుకు పెడుతున్నారు మీరు అని చెప్పేసి గొడవ స్టార్ట్ అవుతుంది. ఖమ్మంలో మీరు చూశారు గతంలో. అప్పుడు కొంచెం ఆ ఫ్లూట్ను కాస్త కత్తిగా మార్చి ఏదో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక రచ్చ మొదలైంది. అయితే ఇక్కడ చర్చ 2 విధాలు జరుగుతుందండి. ఒకటి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే ఎంటైర్ ఇండియాలో చూసుకుంటే శ్రీకృష్ణుడి పాత్ర వేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే ఉన్నారు కానీ ఎక్కువ శాతం మనం చూసిన ఒక 15-20 సినిమాలు ఏనే చేశారు ఇండియాలో చూసుకుంటే. సో మనకి ఏఐ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా శ్రీకృష్ణుడు ఎవరంటే ఏనే చెప్తుంది ఆ సినిమాలకు సంబంధించిన కానీ లిస్ట్ కానీ చూసుకున్నట్టయితే. అయితే ఇక్కడ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత దేవుడు అంటారు కదా. ఇప్పుడు అతన్ని దేవుడిగా అనట్లేదు కదా, అది ఓన్లీ విగ్రహరూపంలో పెట్టుకుంటున్నాం, అభిమానంగా పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఈ యాదవుల్లోని ఇద్దరు మారారండి. ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఏది టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు, వీళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు అసలు న్యూట్రల్గా మీ అభిప్రాయం చెప్పండి. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు వాళ్ళలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ స్టేట్మెంట్లోనే వాళ్ళకి అనుకూలంగా లేరు అందరూ. వాళ్ళు ఇచ్చిన 100% యాక్సెప్టెన్స్ లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏదైతే రాముడు కృష్ణుడు పాత్రలు చేశారో, అసలు తెలుగు వాళ్ళకి రాముడు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే ఎన్టీఆర్ గారే అనేది మనం అందరూ చెప్పుకునే మాటే. అయితే ఎన్టీఆర్ గారు చేసినటువంటి ఈ పౌరాణిక పాత్రల వల్ల హిందుత్వానికి మేలు జరిగింది, అలాగే నష్టం కూడా జరిగింది అని 2 వర్గాలు ఉన్నాయి. అంటే మూల గ్రంథాల ఆధారంగా కాకుండా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని కల్పించి కొన్ని నెగిటివ్ క్యారెక్టర్ని హీరోయిక్గా చూపించడం, కర్ణుడు లాంటి క్యారెక్టర్ని, దుర్యోధనుడు, అలాగే రాముడు రామాయణంలో కూడా కొన్ని సన్నివేశాలు కల్పించడం లాంటివి, దుర్యోధనుని కూడా హీరోయిక్గా చూపించడం, ఇలాంటి ఒక అపోహలు తెలుగు వాళ్ళకి బాగా ప్రచారం కావడానికి, ఒక బలమైన అభిప్రాయాలు ఏర్పడిపోవటానికి ఎన్టీఆర్ గారి సినిమాలే కారణం అని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా దానివల్ల ప్లస్ మైనస్ 2 అయితే ఉన్నాయి. అయితే దేని శాతం ఎంత, దేని వెయిట్ ఎంత అని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేం. రైట్.
నిజంగా చెప్పాలంటే చాలామందికి రామాయణ మహాభారతాలతో డైరెక్ట్‌గా పరిచయం లేదు, చదువుకోలేదు. కానీ రామాయణం మీద, మహాభారతం మీద ఒక అభిప్రాయం లేకపోతే ఒక కొంత సమాచారం వాళ్ళకి ఉంది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాల వల్లే అని అనుకోవచ్చు చాలామందిలో. లేదా మన నోటి మాటల ద్వారా, మన పెద్దవాళ్ళు చెప్పుకునే కథల ద్వారా ఆ విధంగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కానీ ఎక్కువ మందికి స్క్రిప్చర్స్‌తో డైరెక్ట్‌గా చదివి తెలుసుకునేటటువంటి విధానం అందరికీ లేదది. హ్మ్. అదైతే అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలు రిలీజ్ అప్పుడు, ఆయన కృష్ణుడు సినిమాలు చేసినప్పుడు, కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి కటౌట్లు, పెద్ద పెద్ద కటౌట్లు సినిమా థియేటర్‌లో బయట పెట్టారు కదా! అప్పట్లో పెట్టారు. పెట్టారు. క్యాలెండర్‌లున్నాయి. ఆ! అలాగే ఆ కటౌట్ లాంటిది ఇది కూడా ఒకటి అనుకుంటే తప్పేముంది? ఓహో! ఆ! ఇప్పుడు మీరు చెప్పినట్లుగా హ్మ్. దేవాలయం ఏదైతే దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ ఇవన్నీ శాస్త్రోక్తంగా క్రతువులు జరుగుతాయి. అవన్నీ చేయట్లేదు కదా! హ్మ్. ఆహ్, అవి చేస్తే తప్పే అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు అక్కడేందంటే ఇక్కడ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అతను దేవుడుగా పోలుస్తున్నారని. అది దేవుడు కాదంటున్నారు. హ్మ్. అంటే దేవుడు గాదు. ఇప్పుడు జస్ట్ ఎన్టీఆర్ గారు కృష్ణుడి వేషం అసలు వేయనే లేదనుకోండి. సినిమాలే చేయలేదనుకోండి. అప్పుడు తప్పు. కృష్ణుడి వేషంలో ఆయన పెడితే అప్పుడు కరెక్ట్. అసలు ఆయన ఆ కృష్ణుడికి ఆయనకి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి కృష్ణుడి సినిమాలు ఆయన చేశారు కాబట్టి ఆ వేషంలో, ఆ క్యారెక్టర్‌లో కృష్ణుడిని వీళ్ళు ఊహించుకొని, లేకపోతే ఆ రూపాన్ని వీళ్ళు చూసుకోవాలనుకుని ఒక కటౌట్ లాగా పెట్టుకున్నారు అనుకుంటే తప్పేముంది? హ్మ్. నాకైతే అది అంత పెద్ద అభ్యంతరంగా అయితే అనిపించట్లేదు. ఇక ఎవరి వ్యూ వాళ్ళకుంటుంది కదా! వదిలేస్తే పెద్ద విషయం కాదు. పట్టించుకుంటే ఇక అది పెద్ద విషయం. హ్మ్. ఇక మన మైండ్ సెట్‌ని బట్టి ఉంటుందది. శాస్త్రోక్తంగా ఈయనే దేవుడు, లేకపోతే ఇది అర్చామూర్తి విగ్రహం అనే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తే గనక అది అభ్యంతరమే ఖచ్చితంగా. ఖచ్చితంగా అభ్యంతరం. నో డౌట్. దానికి పూజలు చేయటం గాని ఏదైనా జరిగితే హ్మ్. ఖచ్చితంగా వాళ్ళే గాదు. నాట్ ఓన్లీ ఒక యాదవ సంఘమే గాదు. మిగతా వాళ్ళందరూ గూడా హిందువులు ఇప్పుడు కొన్ని సినిమాలు ఆక్షేపిస్తారు. రీ రిలీజ్ అవుతున్నాయి. ఆ! ఇప్పుడు ఏ ఎన్టీఆర్ సినిమానో రీ రిలీజ్ చేసి 'మాయాబజార్' ఆ మధ్య కలర్‌ఫుల్ సినిమాగా మార్చారు కదా! బ్లాక్ అండ్ వైట్‌ని. 'మాయాబజార్‌నా'? ఆ! ఆ! అలాగే మళ్ళీ ఏ రీ రిలీజో పెట్టారనుకోండి. మళ్ళీ కృష్ణుడి వేషంలో ఉన్న కటౌట్ పెట్టరా ఎన్టీఆర్‌ది పెడతారు కదా! అలాంటి ఓ సినిమా కటౌట్ అనుకోండి తప్పేముంది. సో, ఓకే. ఈ గణేష్ విగ్రహాలు ఏదైతే ఉందో, ఇది మితిమీరిన స్వేచ్ఛ అనుకోవాలా? మితిమీరిన భక్తి అనుకోవాలా? ఈ గణేష్ విగ్రహాల విషయంలో ఒక అంటే తారాస్థాయి నెక్స్ట్ లెవెల్ అని అనుకోవచ్చు. హ్మ్. రేవంత్ రెడ్డి గారిది పెట్టారు. వెంటనే అది గొడవ తీసేశారు. రకరకాలు జరిగింది. తీసేశారు హ్మ్. రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ 'పుష్పది' ఉంది చూసారా? హ్మ్. ఆ డెన్ పెట్టారు. ఆ సెటప్. హ్మ్. ఆ స్మగ్లింగు ఆ లోపల నుంచి వెళ్ళిపోయి విఘ్నేశ్వరుడిని చూడటం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు దాని మీద పట్టుకున్నారు. ఏంటి ఇది గణేష్‌ని ఈ విధంగా చేస్తున్నారు? ఆ రోజు ఆ! వినాయకుడిని చూసి నవ్వినందుకు చంద్రుడికి పార్వతీమాత శాపం ఇచ్చింది గదా! ఆ! అవును. ఆవిడ గనక చూస్తే వీళ్ళందరికి మళ్ళీ ఇంకో శాపం ఇస్తది. ఈ మండపాల నిర్వాహకులకి ఇలాంటి పైత్యం చూపించే వాళ్ళందరికీ హ్మ్. కూడా. జనరల్‌గా జరుగుద్దేమో. వీళ్ళు హ్మ్. వీళ్ళు అనుకున్న భక్తి ఏదో రివర్స్ వీళ్ళకే అయిద్దేమో. మరంతే ఇప్పుడు కదా! వినాయకుడంటే మరి అమ్మవారికి చాలా ప్రేమ. హ్మ్. మరి ఆయన కొడుకుని అంత అవమానం చేస్తుంటే ఆవిడ చూస్తా ఎందుకు ఊరుకుంటారు? ఈ పాయింట్ బావుందండి. ఓకే. సో, కాబట్టి ఇండైరెక్ట్ సెన్స్‌లో వాళ్ళ భక్తే వాళ్ళకి కీడు భక్తి చేసుద్ది. కాదు అది పైత్యం అది. పైత్యం. అదే. ఆ! ఇప్పుడు మనకి ప్రతి పండగకి కూడా ఒక పరమార్థం ఉంటుంది. హ్మ్. దాంట్లో కొంతమంది కొన్ని వందల మంది, వేల మంది ఉపాధి పొందటం. మీరు దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల మంది అని చెప్పొచ్చు. హ్మ్. వినాయక చవితి పర్వదినం ద్వారా, నవరాత్రుల ద్వారా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారా లేదా? అవును. వ్యాపారాల రూపంలో అవును. గాని, పందిళ్ళు వేయటానికి గాని, డీజే సౌండ్ ఇవన్నీ కూడా. ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది మన పండగల్లో సహజంగా జరిగేది. హ్మ్. అలాగే హిందూ సమాజాన్ని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించటం అనేది కూడా ఈ సామూహికంగా జరుపుకునేటటువంటి ఈ నవరాత్రులు, ఉత్సవాలు వీటి ద్వారా సాధ్యమవుతుంది. అమ్మవారి నవరాత్రులు గాని, వినాయక నవరాత్రులు గాని వీటన్నిటి ద్వారా ఏంటంటే హిందువుల్లో ఒక ఐకమత్య భావన తీసుకురావటం. మనం అందరం భగవంతుడి యొక్క బిడ్డలం. అందరం ముందు ఆ భగవంతుడి ముందు మనం అందరం సమానులమే అని ఒక భావన. మీకు వేరే మతాల్లో తీసుకుంటే వాళ్ళకి వారంలో ఖచ్చితంగా ఒక రోజు వాళ్ళు అసెంబ్లీ అవ్వటం, అక్కడ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయటం ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్‌గా వారం, వారం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి అనేం లేదు. ఈ వినాయక నవరాత్రులు గాని, అమ్మవారి నవరాత్రులు గాని, వేరే పర్వదినాలు గాని, శ్రీరామనవమి గాని వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మీరు హాజరవ్వాల్సిందే అని ఎవరు నిర్బంధం కూడా చేయరు. స్వచ్ఛందంగా ఎవరికి వారు పాల్గొంటే అవకాశం ఉంటే పాల్గొంటారు. లేకపోతే లేదు వాళ్ళిష్టం అది. కానీ అందరిని ఐకమత్యం చేయగలిగినటువంటి శక్తి ఈ పర్వదినాలకి, ఉత్సవాలకి, పండగలకి ఉంది. అంటే ఇందులో ఒక సోషల్ కాజ్ ఉంటుంది. ఒక
ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సంపదని సమాజంలోకి పంపిణీ చేయటం. అలాగే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా అలాంటిదే కదా! ఎవరో ఉన్నవాళ్ళు ప్రసాదం ఆ రోజుకి తయారు చేయించడం, వచ్చిన వాళ్ళందరికీ భక్తులందరికీ పంపిణీ చేయటం, మంచి పౌష్టికాహారం అందరికీ అందించడం. ఇవన్నీ కూడా అందులో అంటే అన్నీ కూడా ఒక పాజిటివ్ దృక్కోణంలో ముడిపడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇక ఈ ఈ పైత్యంతో ముడిపడినవి. ఇప్పుడు ఈ వికృత పోకడలన్నీ. రాజకీయ నాయకులు ఆ డిజైన్‌తో వినాయకుడిని తయారు చేయటం, సినిమా హీరోలు డిజైన్‌తో చేయటం. అంటే ఎప్పుడైనా సరే సమాజంలో పెడపోకడలనేవి వస్తాయి. ఒక సదాచారం ఉందనుకోండి, దాన్ని చెడగొట్టడానికి ఒక దురాచారం కూడా దాని వెంటనే బయలుదేరిద్ది. ఎప్పుడూ కూడా ఇది ఒక పీక్స్‌కెళ్ళిపోయి ఒక ఉన్నత స్థాయిలో అలా నిలబడిపోదు. వెంటనే దాని వెనకాల చీకటి శక్తులు కూడా బయలుదేరుతాయి. కాబట్టి దాన్ని మనం సంస్కరించుకోవాలి. అలాంటి పెడపోకడలను కత్తిరించుకోవాలి. హ్మ్. అసలు ఇప్పటికే వినాయక మండపాల్లో సినిమా పాటలొద్దు అని తీవ్రమైనటువంటి ప్రచారం మన వాళ్ళు చేస్తున్నారు. ఓకే. భక్తులందరూ హ్మ్. ఆ విషయం మీద సీరియస్‌గా హ్మ్. కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ పరిధిలో చేయగలిగినంత చేస్తున్నారు. డీజేలు పెడుతున్నారా? అంటే సినిమా పాటలొద్దు. ఓకే. ఓన్లీ ఓకే. భక్తి పాటలు మాత్రమే పెట్టండి. ఓకే. ఓకే. ఆ! ఇవన్నీ కూడా మనోళ్ళు కొంతమంది చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా కరెక్టేగా. పాటల స్థాయి దాటిపోయి హ్మ్. ఇప్పుడు స్మగ్లింగ్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి వినాయకుడికి ఆపాదించడం ఏంటి? ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక చవితి ఉత్సవాలని బ్రిటిషర్స్ మీద ఫైట్ చేయటానికి, భారతీయులందరినీ సంఘటితం చేయడానికి, ఆ రోజు భారతీయులంటే హిందువులే. ఇన్ని మత మార్పిడులు లేవు. వేరే మతస్థులు కూడా అంత బలంగా లేరు. కాబట్టి హిందువులందరినీ సంఘటితం చేయడానికి, బ్రిటిషర్స్ మీద ఫైట్ చేయడానికి, ఆ రోజు వాళ్ళకున్నటువంటి చట్టాలు అనుమతించట్లేదు. అంటే అందరినీ సంఘటితం చేయడానికి, ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేయడానికి. కాబట్టి ఈ వినాయక నవరాత్రులు అనేటటువంటి ఒక విధానాన్ని ఆయన ఎంచుకున్నారు. ఓకే. అలాంటి ఒక సదుద్దేశంతో ఏర్పడినటువంటి నవరాత్రులు ఇవన్నీ. అంతకుముందు బహుశా ఎవరి ఇంట్లో వాళ్ళు వినాయకుడిని అర్చించుకునేటటువంటి విధానం ఉండుండొచ్చు. హ్మ్. దీన్ని ఆయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అదొక మంచి కాజు. అలా ఒక మంచి కాజ్‌తో ఏర్పడినటువంటి ఉత్సవాలు ఇవన్నీ. హ్మ్. దాన్ని దీన్ని ఇలా ఈ ఆ! దరిద్రులు ఇలా తయారు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా పూజ చేయటం కూడా ఇప్పుడు దాన్ని పట్టుకున్నారు. హ్మ్. అది చేయకండి, అవమానించకండి అని అవును. చెప్పేసి హిందువులు మాట్లాడుతున్నారు. అవును. మీరు చేయకపోయినా పర్వాలేదు. హిందువుల ఖచ్చితంగా. మనోభావాలను దెబ్బతీయకండి అనేది వస్తుంది ఇప్పుడు బయటికి. ఇప్పుడు మీరు చేయకపోయినా మేము వెరీ హ్యాపీ అండి. అవును. మీరలా ఒక్కరుగా వచ్చి మా మా మనోభావాలను దెబ్బతీయొద్దని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే. అంటే ఆయన హ్మ్. చేయగలిగితే భార్య సమేతంగా పాల్గొనేటటువంటి పూజలు గాబట్టి అలా చేయగలిగితే చేయండి. లేదంటే అసలు మేము క్రైస్తవులం, మాది క్రైస్తవ కుటుంబం, మేము దాని జోలికి రామని చెప్పండి. ఏదో ఒక సైడ్ ఉంటే బావుంటుంది. అంటే ఇదంతా గూడా ఏంటంటే మళ్ళీ నేను హిందూ ఆచారాలను గౌరవిస్తాను, పాటిస్తాను, నాకు మతం లేదు అని హిందువుల్ని ఏమార్చడానికో, మభ్యపెట్టడానికో ప్రదర్శిస్తున్నటువంటి స్టంట్లు ఇవన్నీ కూడా అనుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు హిందువుల్లో కొంతమంది అదే మాట్లాడుతున్నారు. హ్మ్. మీరు చేయకపోయినా పర్వాలేదండి. మీ మీద మాకు గౌరవం ఉంటుంది. హ్మ్. బట్ ఇలా చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్‌లయి. బహుశా మరి ఆవిడ కరుడుగట్టిన క్రిస్టియన్ అయ్యుండొచ్చు భారతమ్మ. తనకి క్రైస్తవ భావజాలం ఎక్కువగా ఉండి ఉండవచ్చు. లేడీస్‌కి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది బ్రెయిన్ వాష్ అయిపోతారు బాగా. వాళ్ళకి లేనిపోని భయాలన్నీ ఉంటాయి. ఇప్పుడు పాస్టర్‌లు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళని గ్రిప్‌లో పెట్టుకుంటారు. అంటే వాళ్ళ క్రైస్తవ భావజాలానికి అనుగుణంగా. ఇప్పుడు నువ్వు హిందుత్వం సైడ్‌కెళ్తే, విగ్రహారాధన చేస్తే దేవుడికి ఉగ్రత వచ్చేసిద్ది, కోపం వచ్చేసిద్ది. ఏదో రకరకాల భయాలు పెడతారు ఆడవాళ్ళకి. ఓకే. అందుకే వైఎస్ఆర్ కూడా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఆయన ఒక్కడే ఎళ్ళేవాడు. విజయం వచ్చిన సందర్భాలు ఉన్నాయో లేవో నాకు గుర్తులేవు. బహుశా ఉంటే ఒకవేళ చాలా రేర్ అనుకుంటా. ఈ ఆడవాళ్ళకి ఎక్కువ భయాలుంటాయి. ఓకే. అందుట్లో ఇప్పుడు ఈ మధ్య షర్మిలమ్మ కూడా వాళ్ళ కొడుకు పెళ్లిలో ఏదో హిందూ విధానాలను అనుసరించిందని చెప్పి క్రైస్తవులు టార్గెట్ చేశారామెని. హ్మ్. "నువ్వు ఒక క్రైస్తవురాలు అయ్యుండి పసుపు ఎట్లా పోస్తావు నీ కొడుక్కి" అని చెప్పి ఆవిడని రకరకాల విమర్శలు చేస్తే, లేదు లేదు పసుపుకిని హిందుత్వానికి సంబంధం ఏంటి? నేను మా పెళ్ళికొచ్చినటువంటి అతిథుల్లో ఒక కుటుంబాన్ని మత మార్పిడి కూడా చేశాను. అంత పెద్ద క్రైస్తవురాలు నేనని చెప్పి ఆవిడ చెప్పుకుంది బయటకొచ్చి. హ్మ్. అంత రిలీజియస్‌గా ఉంటారాళ్ళు. ఓకే. మరి ఇప్పుడు హిందువులు గనక మా ఆచారాలను మా విశ్వాసాలను ఎందుకు దెబ్బతీసేలాగా నువ్వు ఒక్కడివే వచ్చి కూర్చుంటావు పూజల్లో భార్య సమేతంగా కూర్చోకుండా ఒక్కడివే ఎందుకు వస్తున్నావు అని మాట్లాడారనుకోండి. ఏంటి ఇంత మతోన్మాదులా మీరు? ఇంత రిలీజియస్సా మీరు? అని చెప్పి హిందువులను టార్గెట్ చేస్తారు. ఎవరు రిలీజియస్? కొంచెం కళ్ళు తెరిచి చూస్తే అర్థమైద్ది. ఎవరు చేయమన్నారు? అసలు అవసరం లేదు కదా! కాబట్టి మరి ఆ పార్టీ పెద్దలు, సలహాదారులు జగన్ గారు ఆలోచించుకొని
చేయగలిగితే కుటుంబ సమేతంగా చేస్తే మంచిది. లేకపోతే ఒక దండం పెట్టి ఇంట్లో కూర్చుంటే మంచిది.